ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గోపికలను అనుగ్రహించారు కృష్ణస్వామి. ఆ తరువాత గోపబాలకులతో గోవులతో అలా విహరిస్తూ చెట్ల నీడల మధ్య నుంచి యమునా తటానికి చేరుకున్నారు. గోపబాలులంతా వచ్చి, ఓ బలరామకృష్ణులారా, మాకు ఆకలేస్తోంది, తిరిగి తిరిగి బాగా అలిసిపోయాం, అందువల్ల మా ఆకలి తీరే మార్గం మీరే చూడాలి అని ప్రార్థించారు బలరామకృష్ణుల్ని. గోపాహ ఊచుః రామ రామ మహావీర్య కృష్ణ దుష్ట నివర్హణ ఏషా వై బాధతే క్షున్నః తచ్ఛాంతిం కర్తుమర్హతః. ఓ బలరామా, ఓ శ్రీకృష్ణ, దుష్టులైనటువంటి వారిని నిగ్రహించేటువంటి అణిచివేసేటువంటి ఓ పరమాత్మ శ్రీకృష్ణ. ఏషా వై బాధతే క్షుతు, ఇదిగో ఆకలి బాధ మేం తాళలేకుండా ఉన్నాము, ఈ ఆకలి మమ్మల్ని బాధ పెడుతోంది, ఈ ఆకలి తీరే మార్గాన్ని మీరే ఏర్పాటు చెయ్యాలి అంటున్నారు. శ్రీ సుకౌవాచ ఏవం విజ్ఞాపితో గోపైః భగవాన్ దేవకీ సుతః భక్తాయాః విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్. ఈ విధంగా గోపబాలకులు ఎప్పుడైతే ప్రార్థించారో వెంటనే శ్రీకృష్ణస్వామి ఆలోచన చేశారు. ఈ వ్యాజంతో బ్రాహ్మణ పత్నులను, వేద పండితుల యొక్క పత్నులను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. భక్తాయాః విప్రభార్యాయాః ప్రసీదన్ ఇదమబ్రవీత్. ఆ దరిదాపుల్లోనే బ్రాహ్మణోత్తములు వేద విధులు యజ్ఞాలు చేస్తున్నారు, అక్కడి నుంచి ఆహారం తీసుకురమ్మని చెప్పాలి అని శ్రీకృష్ణస్వామి నిర్ణయించుకుని ప్రయాత దేవయజనం బ్రాహ్మణ బ్రహ్మవాదినః సత్రమాంగిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయ. ఓ గోపబాలకులారా, మీ ఆకలి తీరే మార్గం చెబుతాను. అదిగో చూడండి, ఈ పక్కనే మనకి దగ్గరలోనే అక్కడ యజ్ఞం చేస్తున్నారు వేద పండితులు. వాళ్ళు ఉత్తమమైనటువంటి వారు, అంగిరసం అనే పేరు కలిగినటువంటి యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు. స్వర్గ సుఖాల కోసం చేస్తున్నారు వాళ్ళ ఆ యజ్ఞం. మీరు అక్కడికి వెళ్ళండి. తత్ర గత్వౌదనం గోపాః యాచతాస్మద్వివర్జితాః కీర్తయంతో భగవతః ఆర్యస్య మమ చాభిధాం. అక్కడికి వెళ్ళి, ఓ గోపబాలకులారా, వారిని ప్రార్థించండి. ఇదిగో శ్రీకృష్ణస్వామి బలరాముడు ఇక్కడే ఉన్నారండి, మా అందరికీ ఆకలేస్తోంది, ఆ శ్రీకృష్ణస్వామి మాట మీదే మేము ఇక్కడికి వచ్చాము, ఓ బ్రాహ్మణోత్తములారా మాకు అన్నము ప్రసాదించండి అని వినయపూర్వకంగా వాళ్ళని ప్రార్థించండి. కీర్తయంతో భగవతః ఆర్యస్య మమ చాభిధాం. మా అన్నగారైన బలరాముల వారి పేరు చెప్పండి, నా పేరు కూడా చెప్పండి ఆ బ్రాహ్మణోత్తములతో. వాళ్ళు అక్కడ యజ్ఞం చేస్తున్నారు కదా, స్వర్గ సుఖాల కోసం వారిని ప్రార్థిస్తే వాళ్ళు అన్నం ఇస్తారు, మా పేరు చెప్తే తీసుకురండి అన్నారు కృష్ణస్వామి. ఇత్యాదిష్ట భగవత గత్వా యాచంత తే తథా కృతాంజలి పుటా విప్రాన్ దండవత్ పతితా భువి. ఈ గోపబాలకులు అక్కడికి వెళ్ళి వినయపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఒక దండల్లాగా నేల మీద పడుకుని ఆ బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేసి ఆ శ్రీకృష్ణుని యొక్క ఆదేశాన్ని అనుసరించి వారిని యాచిస్తూ ఉన్నారు, రెండు చేతులు జోడించి, ఓ బ్రాహ్మణోత్తములారా అని. హే భూమి దేవా శృణుత కృష్ణస్యాదేశకారిణః ప్రాప్తాన్ జానీత భద్రం ఓ గోపాన్నో రామచోదితాన్. భూమి దేవా, ఈ భూమి యందు దేవతల వంటి వారు మీరే, ఓ బ్రాహ్మణోత్తములారా. ఎందువల్లనంటే దేవతల్ని స్వరయుక్తములైనటువంటి మంత్రములతో ప్రసన్నం చేసుకుని సరైన సమయంలో వర్షాలు పడేలాగా చేస్తారు.
తద్వారానేగా సస్య సంపద అభివృద్ధి చెందేది. కాబట్టి భూసురులు మీరు, భూమి యందు దేవతలు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే శ్రీకృష్ణస్య ఆదేశ కారిణ, మేమెవరమో తెలుసా? శ్రీకృష్ణ స్వామి ఆదేశాన్ని అనుసరించేటువంటి వాళ్ళం. ఆయన ఆజ్ఞ మేరకు మీ దగ్గరికి వచ్చామండి. భద్రం వహ గోపాన్నో రామచోదితాన్, మీకు మంగళమగుగాక. బలరాముడు కృష్ణుడు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. గాశ్చారయంతావ విదూర ఓదనం రామాచ్యుతౌ ఓ లషతో బుభుక్షితౌ తయోర్ద్విజాః ఓదనమర్ధినోర్యది శ్రద్ధా చ వో యచ్చత ధర్మవిత్తమాః. ఓ ధర్మవేత్తలారా, ఇదిగో శ్రీరామకృష్ణులు ఇక్కడే ఉన్నారు దగ్గరలో. వారితో కలిసి గోవుల్ని మేపుతూ ఉన్నాము. యశ్చారయంతౌ అవిదూర ఓదనం, ఈ దగ్గరలోనే మేము గోవుల్ని మేపుతూ ఉన్నాము. ఆ రామకృష్ణులు కూడా ఆ రామాచ్యుతౌ ఓ లషతో బుభుక్షితౌ, ఆ రామకృష్ణులు ఇద్దరికీ కూడా ఆకలి వేస్తోంది. వాళ్ళు అన్నాన్ని కోరుతూ ఉన్నారు. తయోర్ద్విజాః ఓదనమర్ధినోర్యది, వారిద్దరికీ అలాగే పరివారానికి, ఆ బలరామకృష్ణుల పరివారానికి అందరికీ కూడా ఆహారం కావాలి. మీకు శ్రద్ధ ఉన్నట్లయితే, వారి యందు అభిమానం ఉన్నట్లయితే మా అందరికీ అన్నాన్ని ఇవ్వండి అని ఆ గోపబాలకులు కృష్ణుని మాటగా, కృష్ణుని ఆదేశానుసారం ఆ బ్రాహ్మణోత్తముల్ని ప్రార్థించారు. దీక్షాయాః పశు సంస్థాయాః సౌత్రామణ్యాశ్చ సత్తమాః అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్నన్ హి దుష్యతి. అదేమిటి, యజ్ఞం చేస్తున్నాం కదా, ఇప్పుడు అన్నం ఎలా ఇస్తాము, తప్పు కదా అంటారేమో. మీరు చేసేటువంటి యజ్ఞ సమయంలో మేము అన్నాన్ని అడిగినా ఇవ్వచ్చు, తప్పు లేదు శాస్త్రంలో అని ఈ గోపబాలకులే చెప్తున్నారు. ఆ గోపబాలకులకు శ్రీకృష్ణ స్వామి అన్ని విషయాలు చెప్పి పంపించారు. అగ్నిష్టోమ యజ్ఞం కానీ, పశుయజ్ఞం కానీ, లేదా సౌత్రామణి అనే పేరు కలిగినటువంటి యజ్ఞం కానీ, ఇవి ఆచరించేటప్పుడు ఆ యజ్ఞాల్లో యజ్ఞదీక్షితుడైనటువంటి యజమాని దగ్గర నుంచి అన్నం స్వీకరించకూడదు. ఆ రెండు యజ్ఞాల్లోనే తదితరములైనటువంటి యజ్ఞములు ఏవి నిర్వహిస్తున్నా అక్కడికి వెళ్ళి యజమానిని అర్థించి అన్నాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి తప్పు లేదు స్వామి, మాకు అన్నాన్ని ఇవ్వండి అని ఆ బ్రాహ్మణోత్తముల్ని ప్రార్థించారు గోపబాలకులు. ఇతి తే భగవద్యాజ్ఞాం శృణ్వంతోపి న శుశ్రువుః క్షుద్రాశ భూరికర్మాణః బాలిశ వృద్ధమానినః. సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామే గోపబాలకుల ద్వారా అన్నాన్ని యాచిస్తున్నాడు, అతడు పరమాత్మ అనేటువంటి పరమార్థాన్ని ఆ మునులు గ్రహించలేకపోయారు. గోపబాలకుల యొక్క మాటలు విన్నప్పటికీ విననట్టుగా ఉన్నారు, సమాధానం చెప్పట్లేదు, పట్టి పట్టనట్టుగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి అంటే స్వర్గం కావాలి, స్వర్గం కోసం యజ్ఞం చేస్తున్నారు. క్షుద్రాశాహ, క్షుద్ర ఆశ అంటే నీచమైన కోరిక. దేని యందు అంటూ స్వర్గమునందు, స్వర్గాన్ని కోరుకోవటం నీచమైన కోరిక అంటున్నారు. మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు నేను అనుగ్రహిస్తానని రమ్మని పిలుస్తూ ఉంటే ఆ విషయాన్ని మర్చిపోయి మాకు స్వర్గ సుఖాలు చాలు అని కోరుకుంటున్నారు. స్వర్గ సుఖాలు అనుభవించటం వల్ల ఏమిటి ప్రయోజనం? పుణ్యం ఉన్నంత వరకు స్వర్గంలో ఉంటారు, ఆ పుణ్యం తీరిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ధరించాల్సిందే. ఆ విషయం తెలియక వారు యజ్ఞం చేస్తున్నారు స్వర్గం కోసం. సాక్షాత్తు శ్రీకృష్ణుడు మాకు అన్నం ఇవ్వండి అని కోరితే ఇవ్వట్ల, పరమాత్మకు ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక దివ్యమైన అదృష్టాన్ని వాళ్ళు చేజార్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడు పరమాత్మ అనేటువంటి నిజమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. భూరి కర్మాణ, కర్మలు మాత్రం భూరిగా విస్తారంగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎంత ద్రవ్యం అనేది ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అందులో భక్తి ఉన్నదా లేదా అనేది ముఖ్యం. వీళ్ళు భూరి ఎంతో ఎంతో ద్రవ్యాలు తీసుకొచ్చి గొప్పగా యజ్ఞం చేయొచ్చు, కానీ అది శ్రీకృష్ణ పరమాత్మ కన్నా ఉన్నతమైనటువంటిదా కాదా అనేటువంటి భావన వాళ్ళు చెయ్యలేకపోయారు. ఈ యజ్ఞకర్మ కన్నా ఆ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించటమే ముక్తి సాధకం అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బాలిశాహ, అందువల్లనే వాళ్ళు మూర్ఖులయ్యారు. వృద్ధమానినః, మేమే పెద్దవాళ్ళం, మాకన్నీ తెలుసు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు.
అన్నమిమ్మని పంపించినటువంటి వాడు పరమాత్ముడని గ్రహించట్ల. దేశకాల పృథక్ ద్రవ్యం మంత్రతంత్ర ద్విజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయ. దేశం కానీ కాలం కానీ అనేక రకములైన వీళ్ళు యజ్ఞాల కోసం తెచ్చినటువంటి ద్రవ్యాలు కానీ, వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు కానీ, చేసే క్రియాకలాపాలు కానీ, అక్కడ ఉన్నటువంటి త్రేతాగ్నులు కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, వేదం కానీ, ఇవన్నీ ఏమిటి? దేవతలు కానీ, యజ్ఞం చేసే యజమాని కానీ, సంపదలు కానీ, ఇవన్నీ సాక్షాత్తు ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని స్వరూపమే తప్ప వేరొకటి కాదు. శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తే ఈ యజ్ఞాలు చేసిన ఫలితం అలవోగ్గా వచ్చేస్తుంది. ఆ స్వామికి నమస్కారం చేయటం మానేసి, ఆయన్ని సేవించటం మానేసి, భాగవతోత్తముల్ని తిరస్కరించి గోపబాలకుల్ని, వీళ్ళు ఎవరి కోసం యజ్ఞం చేస్తున్నట్టు? ఆ యజ్ఞం చేరేది పరమాత్మునికేగా, శ్రీకృష్ణ స్వామికేగా. ఆయన ఆదేశాన్ని కాదని వీళ్ళు యజ్ఞం చేస్తే అది ఫలిస్తుందా? ఆ ఆలోచన వాళ్ళు చెయ్యలేకపోయారు. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో నమేనిరే. సాక్షాత్తు ఉత్కృష్టమైన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని అధోక్షజం, భగవంతం, పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణ స్వామిని మనుష్య దృష్ట్యా, ఇతడు ఏదో పిల్లవాడు, మానవుడు అని ఆలోచన చేశారు. ఆ దృష్టితో దుష్ప్రజ్ఞా, ప్రయోజనం లేనటువంటి బుద్ధిబలం కలిగిన వారు. బుద్ధిబలం కలిగిన వారంటే ఎవరు? ఏది నిజము ఏది అబద్ధమని తెలుసుకోగలిగినటువంటి వారు. వీళ్ళకి పాండిత్యం ఉన్నది కానీ సరైన బుద్ధి వైభవం లేదు. మర్త్యాత్మానో నమేనిరే. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేహమే ఆత్మగా భావన చేసేటువంటి అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి నిజాన్ని తెలుసుకోలేకపోయారు, శ్రీకృష్ణ స్వామి స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నతే యదోమితి ప్రోచు ననేతి చ పరంతప గోపా నిరాశ ప్రత్యేత్య తథోచు కృష్ణరామయో. ఆ వచ్చినటువంటి గోపబాలకులకు ఈ వేద విధులైన బ్రాహ్మణోత్తములు సమాధానం చెప్పలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఓం సరే అల్లా, అలాగే కాదు అని అల్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అంటే వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యం చేశారు. కాసేపు ఎదురు చూశారు ఈ గోపబాలకులు. ఎంతసేపు చూసినా సమాధానం లేదు. నిరాశాహ, ఆశ నశించింది. ప్రత్యేత్య కృష్ణరామయో తథోచు, తిరిగి వచ్చి ఆ బలరామకృష్ణులతో జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశారు గోపాలకులు. తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం. వారు చెప్పిన మాట వినగానే శ్రీకృష్ణ స్వామి కోపగించుకోలేదు, నవ్వుకున్నారు. వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకుని లౌకికమైనటువంటి మార్గాన్ని అనుసరించి, లోకరీతిని అనుసరించి వాళ్ళకి ఉత్తమమైనటువంటి సలహా చెబుతున్నారు. ప్రహస్య జగదీశ్వర దర్శయన్ లౌకికీం గతిం పునర్గోపాన్ వ్యాజహార. ఆ గోపబాలకులతో మళ్ళీ ఒక రహస్యాన్ని చెబుతున్నారు. ఎవరు? శ్రీకృష్ణ స్వామి. నాయన్లారా, అన్నం కావాలంటే మీరు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళేదో యజ్ఞం చేసుకుంటున్నారు, దానివల్ల ఫలితం ఉన్నా లేకపోయినా, శాశ్వతమైన ఫలితం దానివల్ల ఉందో లేదో వాళ్ళకి తెలియదు. కాబట్టి మాం జ్ఞాపయత పత్నీభ్య ససంకర్షణమాగతం దాస్యంతి కామమన్నం వహా స్నిగ్ధా మయూషితా ధియ. మీరు ఈసారి ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళొద్దు, వారి భార్యల వద్దకి వెళ్ళి ప్రార్థించండి. మాం జ్ఞాపయత, వారి పత్నుల దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పండి. కృష్ణుడు వచ్చాడని చెప్పండి చాలు. ఏం జరుగుతుందో మీరే చూడండి. ఎలా వచ్చాడు కృష్ణుడు? ససంకర్షణం, బలరామునితో కలిసి వచ్చాడు. బలరామకృష్ణులు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపులనేటువంటి జ్ఞానం ఆ బ్రాహ్మణ పత్నులకున్నది. దాస్యంతి కామమన్నం వహా స్నిగ్ధా మయూషితా ధియ. నా యందు లగ్నమైన మనస్సు కలిగిన వారు ఆ పత్నులు, బ్రాహ్మణ పత్నులు. కాబట్టి మీరు వెళ్ళంగానే మీకు కావలసినటువంటి అన్నాన్ని వాళ్ళు ఇస్తారు. ఎలాగా? ప్రేమపూర్వకంగా, అనురాగంతో శ్రీకృష్ణ బలరాములకు ఈ అన్నాన్ని అందించండి అని అనేక రకాల పదార్థాలతో మీకు ఇస్తారు. ఆ బ్రాహ్మణోత్తములు ఎందుకండి మీరు అడుగుతారు, ఈసారి వారి పత్నుల దగ్గరికి వెళ్ళండి అని లోకరీతిని అనుసరించి ఒక ఉత్తమమైన మార్గాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ స్వామి. గత్వాధ పత్నీశాలాయాం దృష్ట్వా ఆసీనాః స్వలంకృతాః
నత్వా ద్విజసతీర్గోపాః ప్రశ్రిత ఇదమబ్రువన్. వెంటనే వీళ్ళు బయలుదేరి ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి చేరుకున్నారు. ఇంటిలో వాళ్ళు అనేక రకాలైనటువంటి అలంకారములను అలంకరించుకుని ఆనందంగా కూర్చుని ఉన్నారు. పత్నీ శాలాయాం దృష్ట్వా ఆసీనా, కూర్చుని ఉన్నారు. అలంకృతాః, అలంకరించుకుని ఉన్నారు. నత్వా ద్విజ సతీర్గోపాః ప్రశ్రితాః, అలా కూర్చుని ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ పత్నులకు వినయపూర్వకంగా గోపబాలకులు నమస్కారం చేశారు. ప్రశ్రితాః, వినయపూర్వకంగా ఇదమబ్రువన్, ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు గోపబాలకులు. నమోవో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసినః ఇతో విదూరే చరతా కృష్ణేన ఇహ ఈషితా వయం. ఓ బ్రాహ్మణ పత్నులారా, మీకు నమస్కారము. మేము చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఇదిగో ఈ యజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి దగ్గరలోనే బలరామకృష్ణులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడే సంచరిస్తూ ఉన్నారు. ఆ కృష్ణస్వామి మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి పంపించారు అన్నారు. గాశ్చారయన్ సహ గోపాలైః సరామో దూరమాగతః బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయత. ఆ శ్రీకృష్ణస్వామి గోవులను మేపుతూ అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయాడు. గోపబాలకులతో బలరామునితో కలిసి ఇదిగో దూరంగా ఇంత దూరం వచ్చాడు ఆయన. బుభుక్షితస్య, ఆకలేసినటువంటి ఆ శ్రీకృష్ణస్వామికి, సానుగస్య, అతని అనుచరులతో కూడి ఉన్న శ్రీకృష్ణస్వామికి, అంటే అందరికీ సరిపడా అన్నం ప్రదీయతాం, అన్నాన్ని ఇవ్వండి. శ్రీకృష్ణునకు బలరామునకు అతనితో ఉన్నటువంటి గోపబాలకులకు అందరికీ సరిపడా అన్నం ఇవ్వండమ్మా అని ఆ బ్రాహ్మణ పత్నుల్ని ప్రార్థించారు. శ్రుత్వాచ్యుతముపాయాంతం నిత్యం తద్దర్శనోత్సుకాః తత్కథా క్షిప్త మనసో బభూవు జాత సంభ్రమాః. శ్రీకృష్ణుడు వచ్చాడా, బలరాముడితో వచ్చాడా, ఆహా అని ఆ శ్రీకృష్ణస్వామి వచ్చిన విషయాన్ని వినంగానే వాళ్ళకి ఉత్సాహం పెరిగిపోయింది. బ్రాహ్మణ పత్నులకు భక్తిభావంతో తలమునకలైపోతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడిని ఎప్పుడు చూద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆ స్వామి చేసినటువంటి లీలా విశేషాలన్నీ కర్ణాకర్ణిగా విని ఉన్నారేమో. మనోహరమైన ముగ్ధమైన ఆ స్వామి యొక్క దివ్యసుందర విగ్రహాన్ని చూడాలి, ఆ స్వామితో మాట్లాడాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎంతో కాలంగా. తత్కథా క్షిప్త మనసః, ఆ శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి లీలా విశేషాల మీద ఆసక్తమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారై జాత సంభ్రమాః బభూవు, కంగారు పడిపోతున్నారు. ఎట్లా ఆ శ్రీకృష్ణుని మనం ఎలా సత్కరించుకోవాలి, ఆయనకి ఏం సేవ చెయ్యాలి, ఎలా ఆయన ఆనందిస్తాడని చెప్పి అనేక రకాలుగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనైః అభిసశ్రు ప్రియం సర్వాః సముద్రమివ నిమ్నగాః. 4 రకాలైనటువంటి పదార్థాలతో దివ్యమైనటువంటి భోజనాన్ని సిద్ధం చేసుకుని, అన్నాన్ని తీసుకుని పాత్రలతో సహా ఎక్కడైతే కృష్ణుడున్నాడో అక్కడికి రావడానికి సిద్ధపడిపోతున్నారు. అభిసశ్రు ప్రియం సర్వాః సముద్రమివ నిమ్నగాః. సముద్రుని కోసం నదులన్నీ వరుస కట్టి వచ్చి ఆ సముద్రంలో ప్రవేశించినట్లుగా సముద్రుని వంటి గంభీరమైన అపారమైన ప్రభావ సంపన్నుడైన ఆ శ్రీకృష్ణస్వామి దర్శనం కోసం ఆ మునిపత్నులు తగినటువంటి ఆహారాన్ని 4 విధాల ఆహారములను తీసుకుని బయలుదేరి వస్తున్నారు. నమిలి తినేవి, తాగేవి, చప్పరించేవి, ఆస్వాదించేవి, అబ్బో ఒకటేమిటి అనేక రకాలైనటువంటి పదార్థాలను, రుచికరమైన భక్ష్యాలను, భోజ్యాలను, పానీయాలను అన్నింటినీ తీసుకుని ఆ బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ దర్శనం కోసం తహతహలాడుతూ సముద్రుణ్ణి నదులు ప్రవేశించినట్లుగా వేగంగా బయలుదేరుతున్నారు. నిషిధ్యమానాః పతిభిః భ్రాతృభిః బంధుభిః సుతైః భగవత్యుత్తమే శ్లోకే దీర్ఘశ్రుత ధృతాశయాః. భర్తలు నిషేధించినా వెళ్ళొద్దు వెళ్ళొద్దని చెప్పబోతున్నా వెంటలేదు. సోదరులు చెడ్డగించినా ఆగడం లేదు. బంధువులు వచ్చి చెప్పినా వినడం లేదు. కృష్ణుడు పరమాత్మ అనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఆ బ్రాహ్మణ పత్నులకు ఉన్నది. వాళ్ళను అనుగ్రహించటానికేగా శ్రీకృష్ణస్వామి ఈ లీలంతా నెరపుతున్నాడు. ఉత్తముడైనటువంటి ఆ భగవంతుని యందే మనస్సు లగ్నం చేసి దీర్ఘశ్రుత ధృత ఆశయా, ఆ చాలా కాలం నుంచి ఆ శ్రీకృష్ణుని గురించి వినడం వల్ల
ఆయనే వారి మనస్సులో లగ్నమై ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అటువంటి కృష్ణస్వామిని చూడటం కోసం వాళ్ళంతా గబగబా బ్రాహ్మణ పత్నులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. యమునోపవనే అశోక నవపల్లవ మండితే విచరంతం వనం గోపై సాగ్రజం దదృశు స్త్రియ. యమునా నదీ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి చక్కని ఉద్యానవనంలో అశోక వృక్షములు, ఆ వృక్ష శాఖలు బాగా విస్తరించి ఉన్నాయి. వాటికి అలంకరింపబడినట్లుగా ఉన్నటువంటి ఎర్రనైనటువంటి చిగురుటాకులతో అశోక వృక్షాలు చక్కగా నీడనిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాయి. యమునా నది తటమునందు అక్కడ గోపబాలకులతో హాయిగా విహరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణస్వామి తన అన్నగారైనటువంటి బలరామునితో కలిసి. అలాంటి శ్రీకృష్ణస్వామిని ఈ బ్రాహ్మణ పత్నులు చూచారు. చూచి శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హధాతు ప్రవాళ నటవేషం అనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం. నల్లనైన మేఘల్లాంటి చక్కని స్వరూపము, బంగారుమయమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నారు స్వామి. ఆ కంఠసీమనందు వనమాల, శిరస్సునందు నెమలిపించము, గైరికాది ధాతువులు, రంగురంగులైనటువంటి చక్కని ధాతువులు శరీరం అంతా అలంకరించుకుని చిత్ర విచిత్రంగా ఉన్నారు. చిగురుటాకులను ధరించారు. ఒక వేషాన్ని ధరించినటువంటి ఉత్తముడైన నటుని వలె ఉన్నారా పరమాత్మ. అలాంటి శ్రీకృష్ణస్వామిని చూచారు. ఇంకా ఎలా ఉన్నారా స్వామి అంటే అనువ్రతాంసే విన్యస్త హస్తం. పక్కనే ఉన్నటువంటి గోపబాలకుని మీద విలాసంగా చెయ్యి వేసి సంభాషిస్తూ ఉన్నారాయన. ఇతరేణ ధునానమబ్జం. వేరొక చేతితో, ఒక చేతిని గోపబాలకుని మీద ఉంచి ఇంకొక చేతితో కమలాన్ని, పద్మాన్ని విలాసంగా అలా అలా తిప్పుతూ ఉన్నారాయన. కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం. ఆయన శ్రవణమునందు చెవునందేమో కలువ పువ్వు అలంకారంగా పెట్టుకున్నారు. అందమైనటువంటి ఆ గండభాగముల మీదకి శిరస్సునందున్నటువంటి చక్కని ముంగురులు తిరిగి ఉన్నటువంటి అలకములు అనగా ముంగురులు ఆ రకంగా ఆ గండభాగముల మీద పడుతూ ఉంటే పద్మము వంటి వికసించినటువంటి చక్కని ముఖంతో చిరుమందహాసం చేస్తూ విలాసంగా గోపబాలకులతో ఆనందంగా సంచరిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని ఆ మునిపత్నులు చూచి తరించిపోతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆ మునులేమో మరలా జన్మనిచ్చేటువంటి స్వర్గం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళకి నిజం తెలియదు. ఆ యజ్ఞం ఎవరు అంటే సాక్షాత్తు విష్ణువే. ఆయన అనుగ్రహం ఉంటేనే కదా ఏదైనా వచ్చేది. ఆ విషయం మర్చిపోయి వారేదో తాత్కాలికమైన సుఖం కోసం అజ్ఞానంతో యజ్ఞం చేస్తున్నారు. కానీ బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుడే పరమాత్మ, అతనికన్నా పరదైవతం లేదు, అతడే శ్రీ మహావిష్ణువు, బలరామునితో వచ్చి ఉన్నాడు, అతని కైంకర్యం చేసుకోవటమే మన పూర్వజన్మ అదృష్టం, ఇదే కదా పరమావధి. చుట్టూ ఉన్న బంధువులు, చుట్టాలు, అలాగే ఈ భర్త స్వరూపంలో ఉన్నటువంటి వీళ్ళు, తండ్రి తల్లి, వీళ్ళందరూ కూడా ఆ పరమాత్ముడే. ఈ స్వరూపాల్లో ఉన్నవాడు ఆయనే. ఆయనే స్వయంగా వచ్చి అన్నం కావాలని అడిగితే ఎవరు మాత్రం వెనకాడతారు? కావాలని మోక్షమే తమ దగ్గరికి వచ్చి నేను మీకు అందిస్తాను, నేను మోక్షాన్ని మీకు అందిస్తాను అని ఆ పరమాత్ముడు చెబుతూ ఉంటే ఎవరు మాత్రం తిరస్కరిస్తారు? ఆ జ్ఞానం ఆ మునులకు లేకపోయింది. మునిపత్నులు ఎంతో ఆనందంగా శ్రీకృష్ణ స్వామికి అనేక భక్ష్యాలు తెచ్చిపెడుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.